సో ఒకళ్ళు ఏమన్నారంటే కొన్ని కామెంట్స్, సో చందన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది, ఆడదానికి ఆడదాని శత్రువు అని అన్నారు. సో దీన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు? డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నాను. అసలు నేను రీజనే కాదు. ఇన్‌ఫాక్ట్ నాకు తను పరిచయం ఉండే టైంకి వాళ్ళిద్దరు సెపరేట్ అయ్యి ఆల్మోస్ట్ 4 మంత్సో, 5 మంత్సో అవుతుంది. ఓకే. ఆ ఇన్సిడెంట్ అయ్యి 5 మంత్స్ తర్వాత నేను తెలుసు తనకి. అది కూడా ఒక వర్క్. అప్పటి వరకు తెలీదు. అది ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరగకముందే తెలుసు అనుకుంటా ఒకళ్ళకొకళ్ళు. తను ఇప్పుడు స్లోగా బయట పెట్టింది అనుకుంటా ఏమని అని అలా పెట్టేసుకున్నారు మైండ్లో. ఓకే, ఇలా వెళ్ళింది. అండ్ రైట్, ఓకే. మీకు రాధికకి ఏంటి సంబంధం? నాకు ఆమెకి ఏం ఈ మధ్యన బాగా గట్టిగా వైరల్ అవుతున్నారు, కొత్తగా ఏదో పేరు కూడా వచ్చినట్టుంది, స్మోకింగ్ గర్ల్ అని. తనకి నాకేం సంబంధం లేదు. బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్లో నా గురించి మాట్లాడుతుంది. మాట్లాడారా? ఓకే. మరి అలాంటప్పుడు మీరు కూడా గట్టిగా ఇచ్చేస్తారు కదా. పర్సనల్ ఫోన్ చేసా? ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఆవిడ ఎలాగా ఇంటర్వ్యూలు చెప్పారో మీరు ఒకటి చెప్తే కదా నలుగురు తెలుస్తుంది. ఇప్పుడు తను చేసినట్టే నేను చేస్తే తనకి నాకు తేడా ఏముంటది? బా చెప్పాను, చెప్పే వేలోనే చెప్పాను, ఏం కాల్స్ చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి మంచిగానే చెప్పాను. నేను చెప్పింది తను పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకొని, మీకు అర్థమవుతుంది కదా లైక్ తను ఏ మెంటాలిటీతో రిసీవ్ చేసుకుంటది అని. నువ్వు వెళ్ళావు నీ వర్క్ కోసం, నువ్వు వెళ్ళావు అంటే అది నీది మాత్రమే చూసుకో, నన్ను మధ్యలోకి లాగకని చెప్పిన కొంచెం హడావిడి చేసి వెళ్ళిపోయింది మాట్లాడుతుంటే వెళ్ళిపోయింది. కానీ ఇది అంతవరకు అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మనం దేశిస్తాను అంటే బలమైన కారణం ఉంటుంది. సో ఏంటి ఆ కారణం? రాధికకి మీకు మధ్యన ఉన్న కారణం ఏంటి? నాకు తెలిసిన సమాచారం అయితే ఒకటి ఉంది, బట్ చెప్తా, మీరు చెప్తే దాన్ని బట్టి చందన నిజం చెప్తుంది అబద్ధం చెప్తుందని మేము క్లారిటీ ఉంటాం. హైడ్ చేసేదానికి ఏం లేదు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు లైక్ ఏంటంటే మేమిద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు, జస్ట్ ఊరికే తను ఇంటర్వ్యూస్కి వస్తే హైదరాబాద్కి షెల్టర్ అడిగితే ఇచ్చిన అని చెప్పింది వంశీ. బట్ ఆ రోజు అక్కడ ఏదో రైట్ ఉన్నట్టు తన బిహేవియర్, నువ్వు మాట్లాడేదానికి నువ్వు బిహేవ్ చేసేదానికి సంబంధం లేదు అని చెప్పి కొంచెం కోపం అయ్యి నేను లీవ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పా. అంతే. సో అంటే జనరల్గా అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తారు, ఆవేశం తీసుకోరంటే ఆలోచన మించి అక్కడ జరిగే ఉంటుందని అనుకుంటారు ఎవరైనా. సో అంటే నువ్వు నార్మల్గానే కొంచెం ఆలోచించి మాట్లాడుతావు. సో అంతగా ఒక అమ్మాయిని మాకు తెలిసింది ఏంటంటే మెడబట్టుకుని బయటకు వెంటేసింది, ఇంకా కనిపిస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని తెలిసింది. సో అంత వార్నింగ్ ఇవ్వడానికి నువ్వు అక్కడ ఏం చూసావు? ఏం అంటే నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. నేను ఎంత ఇప్పుడు నేను ఏ టోన్లో అయితే మాట్లాడుతున్నానో అదే టోన్లో మాట్లాడాను ఆ రోజు కూడా అమ్మాయితో. తను ఏంటంటే ఎవరెవరికో ఫోన్లు చేసి కొంచెం హడావిడి చేసింది. నేను నీతో ఏమన్నా నీ మీదకి వచ్చేసి మాట్లాడినా, చాలా కామన్గా నీ వర్క్ కోసం నువ్వు వచ్చినప్పుడు అది మాత్రమే చూసుకో, నీకు సంబంధం లేని వాళ్ళని మధ్యలోకి లాక్కో అని చెప్పిన. తను అదే ఇంత ఉంటే అంత చేసి బిహేవియర్ చూపించే టైప్ తను. అలాగే బిహేవ్ చేసింది. సో నేను తీసుకోలేకపోయాను. సో ఐ సెడ్ లీవ్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాను. సో చందన అనే అమ్మాయి వంశీ దగ్గరికి డబ్బులు చూసే వచ్చింది, డబ్బుల కోసమే వచ్చింది అని అంటారు, దానికి ఏం చెప్తా? ఇప్పుడు ఇలాంటి థింగ్స్ ఎవరు ప్రూవ్ చేయలేరు అన్లెస్ ఏంటంటే ఆ పర్సన్కి నాకు మాత్రమే తెలుసు వాట్ వీఆర్, మేము ఇద్దరం ఎలా ఉన్నాము, ఉన్న జర్నీలో ఎలా ఉన్నాం ఏంటనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. అండ్ మోర్ ఓవర్ నాకు మీరు ఏదైతే అంటున్నారో అంత అవసరం లేనే లేదు. ఇప్పుడు వంశీ డబ్బులు ఇస్తారు చూడు, కొన్ని వీడియోస్ పెట్టారు, అది మీరు రాకముందు జరిగిందా మీరు వచ్చిన తర్వాత జరిగిందా? లేదు, నేను రాకముందే. ఇన్ఫాక్ట్ నేను తనకి పరిచయం అయినప్పుడు నాకు అసలు ఆ వీడియో కూడా తెలియదు, తనే చూపించాను. మరి వీళ్ళందరూ ఎందుకు దాన్నే బేస్ చేసుకుని ఇలా చేయడం చూసి వీళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉందని? అదే కదా ఫ్యాక్ట్స్ ఎవరికి తెలియదు. ఏంటంటే కొన్ని ఉంటాయి ఇద్దరి మధ్యలో మ్యాటర్.
సో అది ప్రతి ఒక్కరికి ఏదన్నా ఉంది, ఒకవేళ మా ఇద్దరికి ఏదైనా ఇష్యూ ఉందంటే దేనివల్ల అయింది, ఎందుకయింది అనేది మా ఇద్దరికి తెలుస్తుంది, ఓకే సార్ట్ అవుట్ చేసుకుంటాము. ఎలా అంటే బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి నేనే చెప్పలేము. ఎలా ఎక్స్ప్లెయిన్, నేననే కదా ఎవ్వరు చెప్పలేరు. అసలు నేను అలా చెప్పే టైప్ కూడా కాదు. బట్ ఏంటంటే నాకు వస్తున్న డిఎమ్స్ నేను భరించలేక కమెంట్ సెక్షన్ లో తగ్గింది. ఓకే ఆ డిఎమ్స్ చూడకుండా ఉండలేము. సో చూస్తున్న టైంలో నాకు కొన్ని వస్తున్న మెసేజెస్ కొంతమంది వాంటెడ్ గా పెడుతున్నారు కావాలని. అది ఎవరో కూడా నాకు తెలుసు. ఓకే ఉన్నారు టార్గెట్ ఉన్నారు. అంతే, వాళ్ళనేం బయటపడకుండా వేరే వాళ్ళతో చేపిస్తా ఉంటారు. ఓకే అది కూడా నాకంటే 3 times ఎక్కువ ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మళ్ళా చేస్తున్నోళ్ళు చేపిస్తున్నోళ్ళు. ఓకే సో వాళ్ళ గురించి అయితే మాట్లాడలేను, కానీ ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సపరేట్ గా టెక్స్ట్ చేయడం దేనికని చెప్పి నేను రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టాను. అందుకే చేసావా అంటే జస్ట్ అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యావా, ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి చెప్పాను. బికాజ్ నా వీడియోస్ పెట్టి నా పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్లు పెడుతున్నారు. మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో తెలియదు. మొబైల్ నెంబర్. ఓకే అండ్ నా పిక్స్ మార్ఫింగ్ కూడా చేసి పెడుతున్నారు స్టోరీలో. సో దాని గురించి నేను చెప్పాను. నేను చెప్పే వేలోనే చెప్పాను. నాకు అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వడం కూడా రాదు. వచ్చు కానీ నా అనుకున్న వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర అట్లా రియాక్ట్ అవ్వను నేను. చెప్పే వేలోనే చెప్పాను, అంత స్మూత్గా చెప్పాను నేను వీడియోలో. చాలా నార్మల్గా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నేను ఏం చేయాలన్నది కూడా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు, అండ్ నావి మార్ఫింగ్లు చేసుకుంటే అసలు మీకు ఏమొస్తుంది చెప్పండి అని చెప్పి ఇలాగే అన్ని. వీడియో ఎండింగ్లో మీరు స్టిల్ ఇలానే కంటిన్యూ చేసినారంటే నా పప్పితో కరిపిస్తాను మిమ్మల్ని అని చెప్పన్నా. నాకు ఇలా రియాక్ట్ అవ్వడమే వచ్చు, అంతేగాని అట్లా బూతులు మాట్లాడేసి డెడ్లీ వార్నింగ్లు ఇచ్చేసి అట్లా అవ్వదు. ఓకే చెప్పా. అండ్ అప్పటి వరకు మీకు అంటే వీళ్ళని కలక ముందు వరకు మీకు ఇన్స్టా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదంట కదా? లేదు, ఎందుకంటే నాకు టైం లేదు అసలు. అప్పుడు పాస్ట్ 2 years లో నేను చాలా బిజీ. ఇన్ఫాక్ట్ నేను మరి అంత బిజీగా చదువుని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఎందుకు ఎవరు వదిలేసారు, అయిపోయింది అది. అంటే అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్ స్టడీస్ ఉంటాయి లేదా జాబ్? లేదు, అంటే మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా. బ్యాచిలర్స్ అయిపోయింది, అయిపోయి 2 months కదా, 3rd month 3 months అవుతుంది. సో నేను నెక్స్ట్ ఎంబీఏకి ప్లాన్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ ఇయర్ ఫ్లై అవడానికి. ఇప్పుడు ఎందుకు ఇమ్మీడియట్ స్టెప్ తీసుకోలేదంటే మా అక్కకి పెళ్ళి అనుకుంటున్నారు. సో నేను సడన్ గా వెళ్ళి వెంటనే రాలేను. సో అందుకనే నెక్స్ట్ కమింగ్ ఇంటేక్స్ లో ప్లాన్ చేసుకుంటున్నా. అంటే మీకు అప్పటి వరకు ఇన్స్టాలో పెద్దగా లేదు, ఏదో ఫార్మాలిటీగా ఇన్స్టా ఉండడం తప్ప పెద్దగా లేదు. నాకు టైం ఉంది, బట్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇన్స్టా పెరగాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని. సో లేదు, మరి సాంగ్స్ చేసావు? అది నాకు కవర్ సాంగ్ చేయడం అనేది ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్. అదొక్కటే నాకున్న ఇంట్రెస్ట్. ఏదన్నా ఉందంటే నేను ఓపెన్ గా చెప్పగలను. ఇది నా సెకండ్. ఫస్ట్ 3 చేసావు, 3 నీ లక్కీ నెంబరా? అవును, చూసావు బాగా చెప్పా. కానీ ఇది నా 3 దగ్గర ఆగిపోయినట్టున్నావు బాగా. లేదు, యాక్చువల్లీ రీసెంట్ గా కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు వేరే ప్రాజెక్ట్స్ కోసం. బట్ ఏంటంటే ఇప్పుడు ఏం నమ్మాలో తెలియదు నీకు. ఇప్పుడు డైనమాలో ఉంటారు చాలా. అంటే ఒక్కసారి దిగిన తర్వాత మళ్ళీ ఎవరి వల్ల ఏమి వస్తుందా నాకు అని చెప్పి ఆ పాయింట్ నేను బ్యాక్ స్టెప్ వేసాను. కొంచెం క్యూట్ గా ఉన్నావు కాబట్టి అప్రోచ్ అవుతారులే, తప్పదు. అండ్